మనందరికీ ఇష్టమైన ట్రెడిషనల్ స్వీట్ బొబ్బట్లు ఇంకా సాఫ్ట్గా టేస్టీగా డెలిషియస్గా ఎలా చేయాలో తెలుసుకుందామా? హలో ఫ్రెండ్స్, నమస్తే. సునీత కుకరీ షో హెల్దీ హోమ్ ఫుడ్కి తిరిగి స్వాగతం. ఈ రెసిపీలో ఒక చిన్న స్పెషల్ టిప్ ఉంది. అది చేసి మీ బొబ్బట్లు సూపర్ సాఫ్ట్గా టేస్టీగా డెలిషియస్గా నోరూరించేలాగా ఉంటాయి. మరి సింపుల్గా పర్ఫెక్ట్గా చూడాలంటే చివరి వరకు చూడండి. అంతేకాదు, ఈ రెసిపీ ఈ స్వీట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి రెడ్ కలర్లోనే సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట ప్రెస్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేస్తే చాలు. ఇలాంటి కొత్త కొత్త ట్రెడిషనల్ ట్రెండీ రెసిపీస్ అన్నీ మీ ముందుకు వచ్చేస్తాయి. బొబ్బట్లు అంటే అందరూ ఇష్టపడతారు, కానీ సాఫ్ట్గా పర్ఫెక్ట్ షేప్లో థిన్ లేయర్తో చేయటం కష్టంగా అనిపిస్తుందా? డఫ్ ఎలా కలపాలి, ఎలా చేయాలి, పూర్ణం ఎలా టైట్గా ఉండాలి, ఈ డౌట్స్ అన్నీ క్లియర్ చేయడానికి ఈరోజు ఈ స్పెషల్ బొబ్బట్లు రెసిపీతో వచ్చేసాను. అంతేకాదు, ఒక చిన్న సీక్రెట్ టిప్ కూడా ఉంది. అది తెలిస్తే మీ బొబ్బట్లు ఇంకా పర్ఫెక్ట్గా వస్తాయి. ముందుగా బొబ్బట్లకి కావాల్సిన పదార్థాలు చూద్దాం. మనం చేయబోయే మెజర్మెంట్స్తో అరౌండ్ 10 to 12 మినిట్స్లో బొబ్బట్లు రెడీ అయిపోతాయి. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామా? 1 కప్ మైదా, 2 టేబుల్ స్పూన్ల నూనె, 1/2 కప్ వాటర్, చిన్న పించ్ ఆఫ్ సాల్ట్, 1 కప్పు పెసరపప్పు లేదా శనగపప్పు యూజ్ చేయొచ్చు, 1 కప్పు జాగరీ అదే బెల్లం లేదా పంచదార యూజ్ చేయొచ్చు, 1/2 టీ స్పూన్ యాలకుల పొడి, 2 టీ స్పూన్ నెయ్యి. ఈ ఇంగ్రీడియంట్స్తో పర్ఫెక్ట్ సాఫ్ట్ బొబ్బట్లు ఎలా తయారు చేయాలో స్టెప్ బై స్టెప్ చూద్దామా? పూర్ణం ప్రిపరేషన్ ఇది మీకు 2 మెథడ్స్లో చెప్తా. ఫస్ట్ మెథడ్ ఏంటంటే, ఇప్పుడు బొబ్బట్లుకి ఫిల్లింగ్ రెడీ చేద్దాం. అది ఎలా? పెసరపప్పు కానీ పచ్చిశనగపప్పు కానీ యూజ్ చేస్తామని చెప్పా కదా. పచ్చిశనగపప్పు యూజ్ చేస్తున్నా ఇక్కడ నేను. పచ్చిశనగపప్పుని 10 to 15 మినిట్స్ నానబెట్టి 2 విజిల్స్ వచ్చే వరకు కట్టేయాలి. ఆ బాయిల్ అయ్యాక ఎక్సెస్ వాటర్ని తీసేసి పప్పుని స్మూత్గా మ్యాష్ చేయండి. దానికి పంచదార కానీ బెల్లం కానీ యాడ్ చేసి లైట్ ఫ్లేమ్లో కలపండి. అలా కలిపేశాక థిక్ అయ్యాక లాస్ట్లో 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ అండ్ 2 స్పూన్స్ నెయ్యి యాడ్ చేయాలి. ఇప్పుడు ఇంకో ప్రాసెస్ చూద్దామా? ఈ ప్రాసెస్ చాలా తక్కువ టైంలో అయిపోతుంది. ఆ ప్రాసెస్ మీకు ఇప్పుడు చూపిస్తున్నా. పచ్చిశనగపప్పు బాయిల్ పెట్టి వాటర్ ఎక్సెస్ని రిమూవ్ చేసేంత వరకు సేమ్ ప్రాసెస్. దాని తర్వాత ఏంటంటే, ఒక మిక్సీ జార తీసుకొని అందులో బాయిల్ చేసుకున్న పచ్చిశనగపప్పు, బెల్లం పౌడర్ లేదా పంచదార పౌడరు లేదా డైరెక్ట్ పంచదార అయినా యాడ్ చేసుకోవచ్చు, కొంచెం ఇలాచీ పౌడర్, ఇవన్నీ యాడ్ చేసేసి మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇంకో బౌల్ తీసుకొని మైదా పిండి కొంచెం యాడ్ చేసి లైట్గా సాల్ట్ యాడ్ చేసి వాటర్ వేసుకొని చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఆ చపాతీ పిండి మన చేతికి అంటకుండా ఉండాలి కదా ఈ డఫ్. సో దానికోసం ఆయిల్ యాడ్ చేసుకొని కలిపేసుకోవాలి. అలా కలిపాక 10 to 15 మినిట్స్ నానబెట్టేనే ఉంచుకోవచ్చు, లేదా ఇంకా బాగుండాలి పెద్దగా రావాలి అని అనుకుంటే 1 గంట పాటు నానబెట్టేసుకుని ఉంచుకోవాలి. ఆ తర్వాత చిన్న చిన్న బాల్స్లా రెడీ చేసుకుని లోపల స్టఫింగ్గా పూర్ణం పెట్టేసుకొని చేతికి అంటకుండా ఆ పిండి బయటకు రాకుండా ఉండలు చేసేసుకొని పాల కవర్ ఉంటుంది కదా, మిల్క్ ప్యాకెట్స్, వాటి మీద లైట్గా ఆయిల్ అప్లై చేసి అలా స్ప్రెడ్ చేసేసుకోవాలి. వీడియోలో చూసారుగా అలానే. మిల్క్ ప్యాకెట్ కవర్ లేకపోతే అరిటాకు లేదా ఒక ప్లాస్టిక్ షీట్ మీద కూడా మనం ఇలా స్ప్రెడ్ చేసేసుకోవచ్చు. అలా స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని లేదా టవా పెట్టేసుకొని మనం రెడీ చేసి ఉంచుకున్న బొబ్బట్లనన్నిటినీ ఇలా మీడియం ఫ్లేమ్లో టేస్ట్ సూపర్గా రెస్టారెంట్ స్టైల్లో స్వీట్ షాప్స్లలో ఎలా ఉంటుందో అలానే రావాలనుకుంటే నెయ్యి యాడ్ చేసుకుంటూ రోస్ట్ చేసుకోవచ్చు. ఇలా లేదు అనుకుంటే నూనె అయినా యాడ్ చేసుకోవచ్చు. అలా 2 సైడ్స్ బొబ్బట్లని రోస్ట్ చేసేసుకున్నాం. లాస్ట్లో సర్వింగ్ ప్లేట్లో తీసుకునేటప్పుడు అప్లై చేయండి నెయ్యి. అలా అప్లై చేస్తే ఆ అరోమా చూస్తేనే టెంప్ట్ అయిపోతారు. చూడండి, సూపర్ సాఫ్ట్ గోల్డెన్ బ్రౌన్ నోరూరించే బొబ్బట్లు రెడీ. టిఫిన్కి, ఫెస్టివల్స్కి, ఫ్యామిలీకి సర్వ్ చేయండి. అందరికీ బాగా నచ్చుతాయి. ఈ రెసిపీ ట్రై చేస్తారు కదా? మీ బొబ్బట్లు ఎలా వచ్చాయి కామెంట్స్లో నాకు షేర్ చేసేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.
అండ్ ఇంకా చాలా స్వీట్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియోలో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూశారు కదా. ఇదే ప్రాసెస్ మీరు కనుక ఫాలో అయ్యి మీరు కూడా ప్రాసెస్ చేస్తే ఎగ్జాక్ట్గా ఎక్స్ట్రా సాఫ్ట్నెస్తో బొబ్బట్లు నోరూరిపోయేలాగా ఉంటాయి. ఇంకో రెసిపీతో, ఇంకో కొత్త రెసిపీతో, ఇంకో స్వీటెస్ట్ రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు సునీత కుకరీ షో. హ్యావ్ ఎ నైస్ డే. హ్యాపీ కుకింగ్. థ్యాంక్ యూ. బై బై.